ప్రభునామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 16వ తారీఖు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసులకు లోబడిరి. అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన 4 లంగర్లు ఇవి. అపోస్తుల కార్యములు అలంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు, ప్రభువునందు ఉన్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్లు చూచుచున్నాము. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్లు ప్రభువు వాక్యము విజయవంతముగా వ్యాపించెనో చూచుచున్నాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనము. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 49వ వచనము. ప్రభు వాక్యము ఆ దేశం అంతటా వ్యాపించెను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనము. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనము. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనము. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఇదంతయు ఎట్లు సాధ్యమైనది? మొదట ప్రభువు వారికి అనుగ్రహించిన 4 లంగరుల ద్వారా మాత్రమేనని. ఆ విశ్వాసము ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు గాని కళాశాలలు గాని లేవు. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపడిరి. కాబట్టి అపోస్తలులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి. తమ స్వంత జ్ఞానముపై గాని యోగ్యతలపై గాని అపోస్తలులు ఆధారపడలేదు. వారు దేవుని చేత బోధింపబడిన వారై పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకింపబడిన వారు. ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి. వారు సహవాసము నుండిరి. అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు సహనము వంటిది కాదు, లేక చెయ్యి కలుపునప్పుడు నుండు సహవాసము కాదు. అనేకసార్లు ఆదివారము ఒకరినొకరు చెయ్యి కలుపుటతోనే మన సహవాసము ఆగిపోవచ్చున్నది. అయితే విశ్వాసులు సహవాసము యొక్క శక్తిని గుర్తెరిగిరి. ప్రభువు నుండి ఏమి పొందెదరో దానిని ఇతరులతో పంచుకొనుట కొరకై సాధ్యమైనన్ని సార్లు వారు కలుసుకొనిరి. ఆమేన్.